హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యానిమే తెలుగు ఫ్యాన్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక కొత్తగా వచ్చిన యానిమే గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నా. సో ఈ యానిమే అనేది మనకైతే రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఈ యానిమే కరెంట్గా సబ్ అయితే అవైలబుల్గా ఉంది, కానీ ఇంగ్లీష్ డబ్ అయితే అవైలబుల్గా లేదు. నేనైతే ఈ యానిమేని సబ్లోనే చూసిన. ఈ యానిమే నేమ్ ఏంటి అంటే యాజ్ ఏ రీఇన్కార్నేటెడ్ అరిస్టోక్రాట్ ఐ విల్ యూజ్ మై అప్రైజల్ స్కిల్ టు రైజ్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈ యానిమే జోనరా వచ్చేసి యాక్షన్, ఈసెకాయ్, మ్యాజిక్, ఫ్యాంటసీ. ఈ మధ్య వచ్చిన ఈసెకాయ్ యానిమేలలో ఈ యానిమే అయితే నాకు ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఇచ్చింది, డిఫరెంట్ స్టోరీ లాగా అయితే అనిపించింది. అందుకే నేనైతే ఈ యానిమేని మీకు కంపల్సరీ వాచ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఈ యానిమేలో డిఫరెన్స్ ఏంటి అంటే హీరో జనరల్గా అయితే ఈసెకాయ్ ప్లాట్ స్టార్టింగ్ సేమే ఉంటుంది. లైక్ హీరో ఉన్న వరల్డ్లో చనిపోతాడు, చనిపోయి నెక్స్ట్ ఇంకో ఫ్యాంటసీ వరల్డ్లో రీఇన్కార్నేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోరీ ఉంటుంది అనమాట. సో ఇది కూడా అంతే, హీరో ఉన్న వరల్డ్లో చనిపోయి ఇంకో వరల్డ్లో రీఇన్కార్నేట్ అవుతాడు ఫ్యాంటసీ వరల్డ్లో, అండ్ ఈ వరల్డ్లో మ్యాజిక్ ఉంటుంది అనమాట. సో హీరో గాడు మనకి ఈ యానిమేలో, ఈ పర్టికులర్ యానిమేలో ఓవర్ పవర్డ్ అయితే అస్సలు కాదనమాట. సో స్టార్టింగ్ హీరో గాడి అబిలిటీ ఏంటి అంటే అప్రైజల్ అబిలిటీ అనమాట. సో ఈ అబిలిటీ ఏంటి అంటే వేరే వాళ్ళు స్కిల్స్ చూడడానికి పనికొస్తుంది. ఈ వరల్డ్లో హీరో ఉన్న ఈ ఫ్యాంటసీ వరల్డ్లో ఇదైతే యూనిక్ స్కిల్ అనమాట. ఈ అప్రైజల్ స్కిల్ అనేది ఎవరికి ఉండదు, హీరోకి మాత్రమే ఉంటుంది. సో హీరో ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ స్టాట్స్ అన్ని చూడొచ్చు అనమాట. సో వాళ్ళు మ్యాజిక్లో బెటరా, వాళ్ళు మేజ్ అవ్వచ్చా, లేకపోతే ఆర్చర్ అవ్వచ్చా, లేకపోతే ఫైటర్ అవ్వచ్చా, ఇలా డిఫరెంట్ స్కిల్స్ని అయితే హీరో చూడగలుగుతాడు అనమాట హీరో అప్రైజల్ పవర్ తోటి. అలా అయితే ఈ యానిమే స్టార్ట్ అవుతుంది. హీరో అయితే అంత పవర్ఫుల్ కూడా కాదు, హీరోకు ఉండేది ఒకే ఒక స్కిల్, అప్రైజల్ స్కిల్ అనమాట. సో వేరే ఒక మాటలో చెప్పాలి అంటే వేరే వాళ్ళ టాలెంట్ని గుర్తించే స్కిల్ అనమాట ఇది. సో అలా హీరో ఈ యానిమే స్టోరీ అయితే స్టార్ట్ అయిపోతుంది. హీరో మాత్రం మరీ వీక్ అన్నట్టే చూపిస్తారు స్టార్టింగ్లో, ఎందుకంటే మీకు పేరులోనే తెలిసిపోతుంది వేరే వాళ్ళ టాలెంట్ని గుర్తించడమే హీరో అబిలిటీ. హీరో కంటూ స్పెషల్ ఈ ఒక్క అబిలిటీ తప్ప ఏది ఉండదు అనమాట. సో ఇది నాకు కొంచెం కాదు చాలానే యూనిక్ అనిపించింది. సో ఇలా యానిమే అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ హీరో కంటే హీరో యొక్క ఫాలోవర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారు అనమాట ఈ యానిమేలో. సో ఇంకా ఎక్కువ స్టోరీ చెప్తే బాగుండదు కాబట్టి మీరైతే ఈ యానిమేని చూసేయండి. ఇది మాత్రం మస్ట్ వాచ్ యానిమే. ఈ యానిమేకి నేను ఇచ్చే రేటింగ్ 7/10 రేటింగ్ అయితే ఇస్తా. ప్రస్తుతం ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అయితే అన్నీ బాగున్నాయి అనమాట, బోరింగ్ అనేవి ఏవి లేవు. సో యూనిక్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ ఈసెకాయ్ యానిమే అయితే నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ యానిమే అయితే చూసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో అని.